ఈ వీడియోలో నేను మీకు గోంగూర చికెన్ని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ప్రాసెస్ కూడా ఎవరైనా చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నా కష్టం మీకు డిజర్వింగ్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక కళాయి తీసుకోండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి కొంచెం వేడెక్కించి 2 యాలకులు, 4 దాకా లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 8 మిరియాలు అంటే పెప్పర్ బాల్స్ వేసుకొని లో ఫ్లేమ్ మీద స్టవ్ పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు వీటిని వేపుకోండి. ఇలా ఒక నిమిషం వేపాక దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు మీడియం సైజ్వి ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా ఇలా కలుపుతూ ఒక 3 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలన్నమాట. ఇలా 3 నిమిషాలు వీటిని మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు ఇలా సగానికి చీల్చుకొని వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసాక ఇంకో 2 నిమిషాలు మనం దీన్ని మగ్గించుకోవాలి కలుపుకుంటూ. ఇలా మొత్తం 5 నిమిషాలు చేయండి. మొత్తం లో ఫ్లేమ్ మీదే చేయండి. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీద చేస్తాం. సో ఎక్కడ కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటోని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయతో పాటుగా కలుపుతూ మగ్గించుకోవాలి. అంటే ఉడకాలన్నమాట, బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎంతసేపు చేసుకోవాలి అంటే దాదాపుగా 5 నిమిషాలు చేసుకోవాలి. ఫస్ట్ టమాటా వేయకముందు 5 నిమిషాలు, టమాటా వేసాక ఒక 5 నిమిషాలు, ఇలా మొత్తం 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వీటన్నిటిని ఉడికించాక అప్పుడు ఒక టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి ముద్ద కానీ, ముద్ద మీకు దంచుకోవడానికి కొంచెం బద్ధకంగా ఉంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. వాటిని కూడా వేసి కలిపి ఒక నిమిషం పాటు మనం మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. పసుపు, కారం, ఉప్పు ఫస్ట్ ఇక్కడ ఉన్న వాటికి పట్టించుకోండి. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నేను చూపిస్తున్న పద్ధతిలోనే చేయండి. అన్ని మసాలాలు కరెక్ట్గా పడతాయి అన్నమాట. ఇప్పుడు వాటిని పట్టించేసాం కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను కొత్తిమీర పొడి, పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని వాటిని కూడా ఇప్పుడున్న మన ఉల్లిపాయ, టమాటా వీటికి బాగా పట్టించేసుకోండి. ఓకే. ఇదంతా చేసేసిన తర్వాత దీంట్లోకి గోంగూర ఆకులు వేసుకోవాలి. ఇక్కడ నేను అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను కదా. అర కేజీ చికెన్కి తూచాగా 30-40 గోంగూర ఆకులు వేసుకుంటే చాలు. చిన్నవైతే 40 వేసుకోండి, పెద్దవైతే 30 వేసుకోండి. కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఈ గోంగూర ఆకుల్ని ఇలా కలుపుతూ ఉంటే మీకు ఒక 2-3 నిమిషాలు ఇలా ముద్ద అయిపోతుంది దగ్గరగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు వదిలేస్తే మనకి ఆ ఆకులు కూడా శుభ్రంగా మగ్గిపోతాయి. ఈ స్టేజ్ వచ్చేటప్పటికి మనకి ఒక 60-70% గోంగూర ఆకులు మగ్గిపోతాయి. మనం మిగతా వంట అంతా అయ్యేటప్పటికి మొత్తం అయిపోయి అద్దిరిపోయే టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని దీంట్లోకి అర కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇందాక చెప్పినట్టు. చికెన్ అయితే ముందు ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి ఆ చికెన్ తీసుకొని ఇందులో వేసుకోండి. ఏ నీరు లేకుండా వేసి కలిపేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. అంతే, అయిపోయింది వంట అనుకోకండి. ఇప్పుడు మూత పెట్టేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలు దీన్ని మనం అయితే ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి, అప్పటికి ఉడకదు కానీ ఒకసారి తీసి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న ప్రాసెస్ అంతా జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అద్దిరిపోయే రెసిపీ వస్తుంది. ఇదే అసలైన పద్ధతి. ఇప్పుడు రెండోసారి మూత పెట్టాక 15 నిమిషాలు వదిలేయాలి. ఇలా 15 నిమిషాలు వదిలేస్తే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ ఆయిల్లో ఆ గోంగూర ఆకుల మీద తేలుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా శుభ్రంగా ఇంకోసారి కలిపేసుకొని ఆ చికెన్ అంతా మునిగే లోతు వరకు నీరు వేసుకోండి. చికెన్ ఎంత కళాయిలో ఏ హైట్కి ఉందో ఆ హైట్కి సరిపడేంత వాటర్ వేసుకొని ఇంకొకసారి కలిపేసి సాల్ట్ స్టార్టింగ్లో వేసాం కదా, ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి మీకు ఈ టేస్ట్కి తగినట్టు. నాకైతే కొంచెం తక్కువైంది, సో అందుకని ఇంకో టేబుల్ స్పూన్తో ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా వీటిని ఉప్పు బాగా కలిపేసుకొని ఈసారి మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా చికెన్ని లో ఫ్లేమ్ మీద మగ్గిస్తాం కాబట్టి ఎక్కువసేపు పడుతుంది. అండ్ లో ఫ్లేమ్ మీద చేయండి, అప్పుడే ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఇలా కలిపేసుకొని దీంట్లో చికెన్ మసాలా 1 టీ స్పూన్ నుంచి టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. మీకు ఎంత స్ట్రాంగ్గా మసాలా తెలియాలి అంటే. నేనైతే 1 టీ స్పూన్ వేసాను, ఎందుకంటే గోంగూర చికెన్ కదా, గోంగూర ఫ్లేవర్ ఉండాలని. మసాలా వేసేసిన తర్వాత ఇలా కలిపేసి ఒక 2 నిమిషాలు వదిలేసి
స్టవ్ ఆపి దించేసుకోవడమే. మీరు ఇది అర కేజీ చికెన్ కదా, కేజీ చికెన్ చేస్తున్నట్లయితే ఇప్పుడు ఏవైతే ఎంత కొలత అయితే వేసామో దానికి ఇంకొక హాఫ్ వేస్తే చాలు. అంటే 1కి 2 కాకుండా 1కి 1.5 వేసుకుంటే చాలు. ఎగ్జాక్ట్గా కేజీ చికెన్కి కూడా గోంగూర చికెన్ రెడీ. మీకు రెసిపీ ఎలా అనిపించింది, నా వాయిస్ ఓవర్ ఎలా అనిపించింది, ఏమైనా సజెషన్ ఉన్నా కూడా సజెస్ట్ చేయండి. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.